మాంచెస్టర్లో జరిగినటువంటి 4వ టెస్ట్ మ్యాచ్లో అసాధారణ పోరాటంతో డ్రా చేసుకొని సిరీస్ను సమం చేయడంపై ఆశలు రేపినటువంటి శుభ్మన్ గిల్ బృందం ఇక ఓవెల్లో నిన్న ప్రారంభమైనటువంటి 5వ టెస్ట్ మ్యాచ్లో తడబడింది. పచ్చిక పిచ్చిపైన ఇంగ్లాండ్ పేసర్లను ఆడేందుకు చాలా కష్టపడ్డారు ఇండియన్ బ్యాటర్లు. వర్షం అంతరాయం కలిగించినటువంటి తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 6 వికెట్ల నష్టానికి 204 పరుగులతోటి నిలిచింది. కరుణ్ నాయర్ గట్టిగానే పోరాడుతున్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్ తోటి కలిపి కరుణ్ నాయర్ జట్టు కుప్పకూలకుండా అడ్డుకున్నాడు. 5 టెస్టుల సిరీస్లో చివరిదైనటువంటి 5వ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గట్టి పరీక్షనే ఎదుర్కొంటుంది. వర్ష ప్రభావిత తొలి రోజు చాలా ఇబ్బంది పడింది టీమిండియా. గురువారం అంటే నిన్న ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది టీమిండియా. కరుణ్ నాయర్ 98 బంతుల్లో 7 ఫోర్లతోటి 52 పరుగులు చేసి ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు. సో కరుణ్ నాయర్ విలువైనటువంటి అర్ధ సెంచరీ చేయడంతో జట్టును కాస్త ఆదుకున్నాడు. అతనికి తోడుగా అంటే కరుణ్ నాయర్కి తోడుగా వాషింగ్టన్ సుందర్ కూడా ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ 19 పరుగులతోటి ప్రస్తుతము క్రీజ్లో ఉన్నాడు. ఇక కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ వీరిద్దరు కలిసి 7వ వికెట్కు అజేయంగా 51 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. సాయి సుదర్శన్ కూడా పర్వాలేదు, బాగానే ఆడాడు. 106 బంతుల్లో 6 ఫోర్లతోటి 38 పరుగులు చేసి కాస్తలో కాస్త రాణించాడు. అయితే భారీ ఇన్నింగ్స్ ఆడటంలో మరోసారి విఫలమయ్యాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్సన్ అండ్ జోస్టంగ్ వీరిద్దరూ చెరువు 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచినటువంటి ఇంగ్లాండ్ కెప్టెన్ ఓలీ పోపు ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఇండియా టాస్ ఓడిపోవటం వరుసగా ఇది 15వసారి. ఇక ఈ సిరీస్లో శుభ్మన్ గిల్ మొత్తం 5 టెస్టులలోనూ టాస్ ఓడిపోయాడు. 4వ టెస్టులో ఆడినటువంటి భారత తుది జట్టులో 4 మార్పులు జరిగాయి. గాయపడ్డ రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి వచ్చాడు. అయితే ఆశ్చర్యకరంగా శార్దూల్ ఠాకూర్ స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటరు కరుణ్ నాయర్ జట్టులోకి రాగా బుమ్రా స్థానంలో ప్రసిద్ధ కృష్ణ వచ్చాడు. ఇక అన్షుల్ కాంబోజ్ స్థానంలో ఆకాష్ దీప్ను తీసుకున్నారు. కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, అదేవిధంగా అభిమన్యు ఈశ్వరన్ ఈ ముగ్గురికి కూడా ఈ సిరీస్ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడేటటువంటి అవకాశం దక్కలేదు. మొత్తంగా భారత తుది జట్టులో కేవలం 3 ఫాస్ట్ బౌలర్లు మాత్రమే అంటే సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ అండ్ ఆకాష్ దీప్ ఈ 3 మాత్రమే ఉన్నారు. ఇక 2 స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ఉన్నారు. సో వీరిద్దరూ బ్యాటింగ్ ఆల్రౌండర్. ఎవరు? ఈ రవీంద్ర జడేజా కానీ వాషింగ్టన్ సుందర్ కానీ. అంటే టీమిండియాలో కేవలం 3 స్పెషలిస్ట్ బౌలర్లు మాత్రమే ఉన్నారు. అంటే 3 స్పెషలిస్ట్ బౌలర్లతోటే ఈ మ్యాచ్లోకి బరిలోకి దిగింది టీమిండియా. దీంతో 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ చేసేటటువంటి సామర్థ్యం ఉంది. ఇక ఇంగ్లాండ్ జట్టులో నిన్న ప్రకటించిన విధంగానే 4 మార్పులు జరిగాయి. బెన్ స్టోక్స్, లియామ్ డాసన్, బ్రైడెన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ల స్థానంలో జాకో బేతెలు, గస్ అట్కిన్సన్, జమే ఓవర్టన్ అండ్ జోస్టంగ్ వీరు తుది జట్టులోకి వచ్చారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగినటువంటి టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. గస్ అట్కిన్సన్ వేసినటువంటి 4వ ఓవర్లోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఎంపైర్ మొదట అవుట్ ఇవ్వనప్పటికీ ఇంగ్లాండ్ రివ్యూ తీసుకోవడంతో రివ్యూలో జైస్వాల్ అవుట్ అని తేలింది. సో మొత్తంగా 9 బాల్స్ ఆడినటువంటి జైస్వాల్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా టీమిండియా 10 పరుగుల వద్ద తన తొలి వికెట్ను కోల్పోయింది. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత 3వ స్థానంలో సాయి సుదర్శన్ బ్యాటింగ్కి వచ్చాడు. ఇక సాయి సుదర్శన్ అండ్ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ వీరిద్దరూ కలిసి నింపాదిగా ఆడారు. ఇద్దరు చాలా స్లోగా ఆడుతూ వికెట్ను కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి దాదాపు 12 ఓవర్ల పాటు వికెట్ పడకుండా అడ్డుకోగలిగారు. 2వ వికెట్కు 72 బంతుల్లో 28 పరుగులు జోడించారు. సో ఇండియా 38 పరుగులు చేసింది. అప్పుడు కాస్త కోలుకున్నట్లుగానే కనిపించింది. అయితే క్రిస్ వోక్స్ వేసినటువంటి 16వ ఓవర్లో కేఎల్ రాహుల్ బౌల్డ్ అయ్యాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వికెట్ల వైపు దూసుకువెళ్లడంతో రాహుల్ బౌల్డ్ అయ్యాడు. సో మొత్తంగా 40 బంతులు ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ 1 4 తోటి 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా ఇండియా 38 పరుగుల వద్ద తన 2వ వికెట్ను కోల్పోయింది. మంచి ఫామ్లో ఉన్నటువంటి కేఎల్ రాహుల్ అవుట్ కావడంతో ఇండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్ల ఆనందానికి మాత్రము హద్దు లేకుండా పోయాయి. రాహుల్ అవుట్ అయిన తర్వాత 4వ స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్కి వచ్చాడు. ఇక గిల్ అండ్ సుదర్శన్ వీళ్ళిద్దరు కూడా స్లోగా బ్యాటింగ్ చేస్తూ వికెట్ కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేశారు. గిల్ 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఒక సిరీస్లో అత్యధిక పరుగులు చేసినటువంటి ఇండియన్ బ్యాటర్గా రికార్డులకు ఎక్కాడు గిల్. సో ప్రస్తుతము గిల్ ఈ సిరీస్లో 733కు పైగా పరుగులు సాధించి మరి అంతకుముందు గవాస్కర్, కోహ్లీల రికార్డులను అధిగమించాడు. గతంలో గవాస్కర్ 1978-79 సిరీస్లో వెస్టిండీస్ పైన
732 పరుగులు చేసి ఒక సిరీస్లో అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్గా గవాస్కర్ పేరిట ఉన్నటువంటి రికార్డును గిల్ ఇప్పుడు అధిగమించాడు. ఇక గతంలో కోహ్లీ ఇంగ్లాండ్ తోటి 2016-17 సిరీస్లో 655 పరుగులు, అదేవిధంగా ఇదే కోహ్లీ శ్రీలంక పైన 2017లో 610 పరుగులు, అదేవిధంగా కోహ్లీ ఇదే ఇంగ్లాండ్ పైన మరి 2018లో 593 పరుగులు చేయటం జరిగింది. ఇక ఈ కోహ్లీ గవాస్కర్లను అధిగమించి ప్రస్తుతము గిల్ ఒక సిరీస్లో అత్యధిక పరుగులు చేసినటువంటి ఇండియన్ బ్యాటర్గా రికార్డులకు ఎక్కాడు. ఇండియా 2 వికెట్ల నష్టానికి 72 పరుగుల వద్ద ఉన్నప్పుడు కాస్త వర్షం రావడంతో ఎంపైర్లు ముందస్తుగా లంచ్ విరామాన్ని ప్రకటించారు. లంచ్ విరామ సమయానికి ఇండియా 23 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 25 పరుగులతోటి, శుభ్మన్ గిల్ 15 పరుగులతోటి లంచ్ విరామానికి వెళ్లారు. లంచ్ విరామ సమయంలో వర్షం కొనసాగడంతో లంచ్ విరామాన్ని పెంచారు. ఆట చాలా ఆలస్యంగానే ప్రారంభమైంది. అయితే లంచ్ తర్వాత ఇన్నింగ్స్ సాఫీగానే సాగుతున్నటువంటి సమయంలో శుభ్మన్ గిల్ అనవసరంగా లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయి జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాడు. అట్కిన్సన్ వేసినటువంటి బంతిని ఆఫ్ సైడ్కు నెట్టినటువంటి గిల్లు పరుగందుకున్నాడు. కానీ బంతి బౌలర్కు దగ్గరగానే వెళ్ళింది. పిచ్ మధ్య వరకు వెళ్ళాక అది గుర్తించినటువంటి గిల్ వెనుదిరిగాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఫాలో త్రూలో బంతిని అందుకున్నటువంటి అట్కిన్సన్ స్టంప్స్ను కొట్టాడు. దాంతో 45 పరుగుల 3వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇన్నింగ్స్లో ఇదే కీలకమైనటువంటి మలుపుగా చెప్పుకోవచ్చు. కరుణ్ నాయర్తో కలిసి సుదర్శన్ జట్టు స్కోర్ను 100 పరుగులకు దాటించాడు. కానీ పెద్ద ఇన్నింగ్స్ ఆడేలా కనిపించినటువంటి సాయి సుదర్శన్ కీలక సమయంలో జోష్ టంగ్ బౌలింగ్లో నిష్క్రమించాడు. ఆడటానికి చాలా కష్టమైనటువంటి అవుట్ స్వింగర్కు అతడు అవుట్ సైడ్ ఎడ్జ్ తోటి వికెట్ కీపర్ స్మిత్కు చిక్కాడు. గత మ్యాచ్లో హీరో అయినటువంటి రవీంద్ర జడేజా కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసినటువంటి జడేజా జోష్ టంగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో దీంతో ఇండియా 5 వికెట్ల నష్టానికి 123 పరుగులతోటి కష్టాల్లో పడింది. కానీ కరుణ్ నాయర్ కీలక ఇన్నింగ్స్ తోటి జట్టును ఆదుకున్నాడు. చక్కగా బ్యాటింగ్ చేసినటువంటి కరుణ్ నాయర్ ముందు జురెల్, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించాడు. ఆత్మవిశ్వాసంతో ఆడినటువంటి కరుణ్ నాయర్ చక్కటి బౌండరీలతోటి అలరించాడు. ఇంగ్లాండ్ బౌలరు వోక్స్ చివర్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఎడమ భుజానికి దెబ్బ తగలడంతో అతడు నొప్పితో మైదానాన్ని వీడాడు. సో తొలి రోజు అంటే నిన్న ఆటకు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది. దాంతో నిన్న కేవలము 64 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఉదయం వర్షం వల్ల ఆట కాస్త ఆలస్యంగానే ప్రారంభమైంది. వాన కారణంగా త్వరగా జట్లు లంచ్ విరామానికి వెళ్ళడం జరిగింది. తొలి సెషన్లో 23 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. ఇక లంచ్ తర్వాత తిరిగి ఆట మొదలయ్యాక 6 ఓవర్లు పడ్డాయో లేదో మళ్ళీ వర్షం వచ్చింది. గంటకు పైగా ఆట నిలిచిపోయాక తిరిగి ఆట ప్రారంభమైంది. సో ఈలోపు టీ విరామాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మొత్తంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 64 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి విఫలమై 9 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి గస్ అట్కిన్సన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయితే, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 40 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 14 పరుగులు చేసి క్రిస్ వోక్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి సాయి సుదర్శన్ 108 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లతోటి 35 పరుగులు చేసి జోష్ టంగ్ బౌలింగ్లో జమేష్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే, కెప్టెన్ శుభ్మన్ గిల్ 35 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 21 పరుగులు చేసి రన్అట్ కావడం జరిగింది. ఇక కరుణ్ నాయర్ 98 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లతోటి 52 పరుగులు చేసి ప్రస్తుతం క్రీజులో నిలుచున్నాడు. రవీంద్ర జడేజా 13 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 9 పరుగులు మాత్రమే చేసి జోష్ టంగ్ బౌలింగ్లో జమేష్ స్మిత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 40 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతో 19 పరుగులు చేసి గస్ అట్కిన్సన్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే, వాషింగ్టన్ సుందర్ 45 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 19 పరుగులు చేసి ప్రస్తుతము క్రీజులో నిలుచున్నాడు. సో దీంతో ఇండియా మరి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ అండ్ జోష్ టంగ్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే క్రిస్ వోక్స్ 1 వికెట్ పడగొట్టాడు. ఇక ఈరోజు అంటే శుక్రవారం రోజు 2వ రోజు ఇండియా తన తొలి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. అయితే మరి తొలి ఇన్నింగ్స్లో కనీసము 300 పరుగులైనా చేస్తుందా అనేది ఆసక్తికరం. ఎందుకంటే ప్రస్తుతం క్రీజ్లో కరుణ్ నాయర్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఇంకా వీరు మాత్రమే బ్యాటింగ్ చేసేటువంటి సామర్థ్యం ఉంది. ఆ తర్వాత వచ్చే వాళ్ళంతా ఆకాష్ దీప్, ప్రసిద్ధ కృష్ణ, మొహమ్మద్ సిరాజు, వీళ్ళు ముగ్గురు కూడా బ్యాటింగ్ చేసేటువంటి సామర్థ్యం లేకపోవడంతో వీరిద్దరి మీదనే ఇండియా ఎన్ని పరుగులు చేస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. కనీసం 250 పరుగులు చేసినా కూడా కాస్తలో కాస్త పర్వాలేదు అనిపించవచ్చు. 300 పరుగులు చేస్తే మాత్రం అది అద్భుతమని చెప్పాలి. సో మొత్తంగా చూసినట్టయితే ఈ సిరీస్లో మిగతా మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఇండియా కాస్త చాలా తక్కువ పరుగులు చేసిందని చెప్పాలి. ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా
పచ్చిక ఉన్నటువంటి పిచ్ పైన ఇండియన్ బ్యాటర్లు తడబడ్డారు. సో అది గమనించనేమో బహుశా కరుణ్ నాయర్ను కూడా టీంలోకి తీసుకోవడం జరిగింది, ఒక అదనపు బ్యాటర్ని. దానివల్ల కొంత బౌలర్లను మనం త్యాగం చేయవలసి వచ్చింది. సో మరి ఈ ఇన్నింగ్స్లో కనీసము వీలైన ఎక్కువ పరుగులు చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మనము ఇంగ్లాండ్ను ఆల్అౌట్ చేయాలంటే బౌలర్లు ఏమో కేవలము స్పెషలిస్ట్ బౌలర్లు 3 మాత్రమే ఉన్నారు. ఫాస్ట్ బౌలర్లు ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. ఇక పార్ట్ టైం అంటే ఆల్రౌండర్ అని చెప్పాలి, రవీంద్ర జడేజా కానీ ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్. సో మరి ఈ పిచ్ స్పిన్నర్లకు పెద్దగా సహకరించకపోవచ్చు. మరి ఈ 3 ఫాస్ట్ బౌలర్లు ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ ఎలా బౌలింగ్ చేస్తారు, ఇంగ్లాండ్ను త్వరగా ఆల్అౌట్ చేస్తారో లేదో చూడాలి.